అంటే ఇప్పుడు చాలామంది సాధువులను రోజు చూస్తుంటాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్త్రాధారణలో కాస్త అంటే వస్త్రాలలో మార్పు ఉన్నప్పటికీ మెయిన్ రుద్రాక్ష అనేది ప్రధానంగా ఒక ఆభరణంగా కూడా ధరిస్తారు. అంటే మేజర్గా ఈ రుద్రాక్షకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దానికి ఉన్నటువంటి అంటే పవర్ ఏంటి? మనకు ఇప్పుడు జియో సిగ్నలైజేషన్ కావాలంటే జియో సిమ్ కార్డ్ వేసుకోవాలి, ఎయిర్టెల్ సిగ్నలైజేషన్ కావాలంటే ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేసుకోవాలి. సాక్షాత్తు శివుని నుంచి మన కనెక్షన్ రావాలంటే రుద్రాక్ష పేమీన ఉండాలి. అంటే రుద్రాక్షకు ఆ పవర్ ఉంటుందంటారు? పవర్ ఉంది. అంటే శివశక్తిని గ్రహించేటటువంటి ఏకైక గ్రాస్పింగ్ పవర్ రుద్రాక్షలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగలో ప్రతిదీ కూడా శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు. కానీ దాంట్లో బోనాలు ఎత్తుకునేవారంతా కూడా స్త్రీమూర్తులే. కానీ శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పించడంలో ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు భగవంతుని కొరకే పుట్టారని ఒక నానుడి ఉంది. దేవుడి సేవ కోసం పుట్టారు, అమ్మవారి సేవ కోసం పుట్టారు అని ఒక నానుడి, ఒక ప్రచారం అయితే ఉంది సమాజంలో. భగవత్ సేవకులు భగవంతుని కొరకు పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు అక్కడేం కనబడవు. ఎందుకంటే మేము కూడా అందులోనే ఉన్నాం కదా, మేము కూడా అమ్మ సాధనలో ఉన్నాం, అమ్మకు అంకితమైనాం కదా. భగవంతునికై పుట్టిన వారి యొక్క లక్షణాలు వాళ్ళలో లేకపోయినప్పటికీ సమాజం అలా భావిస్తుంది, వాళ్ళని సేవించుకుంటుంది, వాళ్ళకు పెద్దపీట వేసింది. ఇప్పుడు సమాజంలో నడుస్తుంది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, నడుస్తుంది. ధర్మసింధువు ప్రకారంగా, దేవీతత్వం ప్రకారంగా వాళ్ళని అనుసరించిన, వాళ్ళని సేవించుకున్న, వాళ్ళ దగ్గర ఏదైనా చేయించుకున్నా, వాళ్ళలో సత్యం ఉంటే మీకు సత్యం వస్తుంది, వాళ్ళలో ఏం లేకపోతే ఏం రాదు. అంటే చాలా మటుకు మనం వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ అంటే పరమేశ్వరుడు శివుడి కలయికతో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. అంటే వాళ్ళు దీవెనలు తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి కూడా చాలామంది బలంగా నమ్ముతారు. దాంట్లో వాస్తవంగా నిజమెంత అంటే ఏం చెప్తారు? ఆ నానుడైతే ఉంది, ప్రపంచం లోపల అందరికీ ఉంది అది. అంటే అర్ధనారీశ్వరి అంశతో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే తగులుతుంది అని ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యం అన్న మాట పక్కన పెడితే, మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఎవరి కడుపు మీద కాలు జాపనోని కాలు పట్టుకుంటే మంచిది అవుతుంది అంటుండ్రి. ఎవరి కడుపు మీద కాలు జాపనోని కాలు పట్టుకుంటే మంచిది అవుతుంది, వాని కాలు మొక్కితే మంచిగా అవుతుంది. 10 మంది కడుపుల మీద కాలు జాపినోని కాలు మొక్కితే పాపం తగ్గుతుంది అంటుండ్రి మా పెద్దలు. ఇది మోటు సామెత. అవతలోళ్ళు దీవించే కోణంలో అంత సత్యాత్ములై ఉండి అంత నిష్టతో ఉంటే వాళ్ళు దీవించినా శపించినా మంచిగా జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఉన్నారా లేదా అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే చెడు జరుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా ఋషి పరంపరలో ఎలా ఉంటుందంటే, సాధువుల ధర్మంలో ఆశీర్వచనం పొందేటటువంటి కోణంలో ఆయన ఉన్నప్పటికీ ఇచ్చే కోణంలో ఇక్కడి సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన 1,75,00,000 మంత్రజపం చేసి ఉంటే ఆ టాకింగ్ పవర్ వస్తుంది, వాక్కు పవర్ వస్తుంది. 1,75,00,000 లేకపోతే 3.5 సంవత్సరాలు మౌనంగానే ఉండాలి ఆయన. 3.5 సంవత్సరాలు మౌనంగానే ఉండాలి. అది లేకపోతే శుద్ధ సత్వ సంపన్నమైనటువంటి నిరాహార యోగత్వాన్ని పాటించి ఉండాలి. ఇన్ని పాటిస్తేనే మాకు ఆశీర్వదించే శక్తి వస్తుంది, శాపం పెట్టే శక్తి వస్తుంది. ఇంకా అవతలోళ్ళు ఏ సత్యంగా ఉండాలనో, ఎలా శాపం పెడతారో, ఎలా వరం ఇస్తారో సమాజమే డిక్లేర్ చేసుకోవాలి. కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేశారు సమాజంలో, అది వాస్తవమా అవాస్తవమా మీకు తెలియదు, మాకు తెలుసు స్వామి, మాకు తెలుసు. అది ఇప్పుడు ఇన్ని ప్రమాణాలు నేను చెప్పాను. అవునండి. చూడండి, మద్య మాంసాదులు సేవించిన వాడు ఎవడు కూడా దీవించినా ఫలించదు, శాపం పెట్టినా ఫలించదు. అట్లా టోళ్ళతోనే ఏమన్నా అనిపించుకున్నా మన పనులు జరగవు, ఇంకా జరిగేది కాదు, జరగవు. గురుగారు, అటువంటి వాళ్ళతో సంభాషించినా కూడా మన పనులు చెడిపోతాయి కానీ సక్సెస్ కావు. ఎందుకంటే ఆ నోరే పెద్ద. ఇప్పుడు ఒక జీవిని చంపి తిన్న తర్వాత ఇక్కడ ఉసురు ఉంటుంది, డ్రింక్ చేసిన తర్వాత మన శరీరంలో ఉండేటటువంటి దైవశక్తులు నిద్రావస్థలోకి వస్తాయి. శాస్త్రం దానికి ప్రామాణికమైన నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నటువంటి వాళ్ళు దీవిస్తారు శపిస్తారు అంటున్నారు కదా, వాళ్ళు ఏమి తినకుండా తాగకుండా తప్పుడు పనులు చేయకుండా నిరంతరం భగవంతా దేవా దేవా స్వామి అమ్మ 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 అనుకుంటూ ఉండాలనుకోండి, వాళ్ళు ఏమంటే అది అవుతుంది. ఉన్నారా లేదా కదా ఒకటి చూసుకుంటే చాలు. For more videos like this, subscribe Big TV channel.